even if you are not a relative of him, you are not even a brother, even then also it will carry that impact. అరే భలే మహేష్ బాబు అట్లాగే ఉంది ఇది అని, ఎందుకంటే అది అంత పెద్ద హిట్ కాబట్టి, రైట్? ఇప్పుడు కమింగ్ టు యువర్ ఓన్ స్టైల్ ఆఫ్ చూజింగ్ స్క్రిప్ట్స్, ఈ స్క్రిప్ట్ నీకు చెప్పినప్పుడు శ్రీనివాస్ మంగాపురం కథ చెప్పినప్పుడు యూ హ్యాడ్ ఫ్యూ మోర్ ఆల్సో, ఐ నో దట్. ఈ కథ చెప్పినప్పుడు వాట్ ఈజ్ రియల్లీ దట్ హుక్డ్ యూ? అరే భలే ఉందిరా ఈ పాయింట్ మనం చేస్తే బాగుంటుంది అన్న తర్వాత కదా స్టార్ట్ అవుతుంది సినిమా. వాట్ ఈస్ దట్ పాయింట్? ఐ వుడ్ సే ద మెయిన్ పాయింట్ లైక్ నాకు కనెక్ట్ అయింది ఈ సినిమాలో అయితే ద ఎమోషన్ బిట్వీన్ ద క్యారెక్టర్స్. సో అంటే వై ఐ ఫీల్ దట్ ఈస్ సో ఇంపార్టెంట్ అంటే మీకు సినిమా ఒక ట్రాక్లో వెళ్తున్నప్పుడు మీకు ఎక్కడ డిస్కనెక్ట్ ఉండదు, బికాజ్ ద ఎమోషన్స్ ఆర్ సో స్ట్రాంగ్. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఎవ్రీ యాక్షన్ ఒక రీజన్ ఉంటుంది, అండ్ దట్ ఇస్ ఆల్ బ్యాక్డ్ బై ద స్ట్రాంగ్ ఎమోషన్. సో నాకు అజయ్ గారు ఫస్ట్ చెప్పినప్పుడే నాకు కథలో అది అనిపించింది నాకు, అండ్ నా క్యారెక్టర్లో ఆ ఎమోషన్ ఉంది. అండ్ ఐ ఫెల్ట్ ఇట్స్ లైక్ అ ఛాలెంజ్ ఇన్ మెనీ వేస్. అంటే నేను ఈ ఫస్ట్ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ఇఫ్ ఐ కెన్ పుల్ ఆఫ్, ఐ థింక్ ఇట్ విల్ టేక్ మీ క్లోజర్ టు బీయింగ్ యాక్సెప్టెడ్ బై ది ఆడియన్స్ అనేది నాకు నిజంగా చాలా, నేను ఐ వుడ్ సే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను ఈ సినిమాకి అంటే అజయ్ గారికి అడగటం నేను ఈ సినిమా చేస్తానని. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వై, బికాజ్ ఐ ఫెల్ట్ ఈ క్యారెక్టర్లో ద ఎమోషన్స్ ఆర్ సో స్ట్రాంగ్, అండ్ ఫర్ మీ ఇట్ వుడ్ బి అ వెరీ గుడ్ వే టు గెట్ ఇంట్రడ్యూస్ టు ది ఆడియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం అని నాకు అనిపించింది. ఓకే, దట్ ఈస్ ది రీజన్ యూ సెలెక్టెడ్ దిస్ స్టోరీ అని. తర్వాత ఇప్పుడు ఒక అశ్విని దత్ గారు లాంటి ఒక అగ్ర నిర్మాత, మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్, అగ్నిపర్వతం కృష్ణ గారితో, తర్వాత రాజ్ కుమార్, ఇప్పుడు మళ్ళీ నీతో ఇది శ్రీనివాస్ మంగాపురం. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలు అందరూ కూడా టాప్లో గెలిపారు. మహేష్ బాబు కానీ, జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, అల్లు అర్జున్ కానీ, ఇప్పుడు అందరూ పబ్లిసిటీ పాయింట్లో కానీ ఈ అబ్జర్వేషన్లో కానీ వీళ్ళ తర్వాత వస్తున్నాడు జయకృష్ణ అశ్విని దత్ గారి దగ్గర నుంచి, వైజయంతి మూవీస్ నుంచి అనే ఒక డిస్కషన్ బాగా జరుగుతుంది మీడియాలో కానీ బయట జనరల్ పబ్లిక్లో కానీ. నీ వరకు వచ్చింది అది? ఆ రోజు ఫంక్షన్ నాడు వేసింది కూడా అదే కదా, స్క్రీన్ మీద డిస్ప్లే చేసింది, అందరు హీరోలు వేసి లాస్ట్లో శ్రీనివాస్ మంగాపురం వేశారు కదా. దాన్ని ఏ విధంగా యూ విల్ రిసీవ్ ఇట్? ఇంతమంది పెద్ద హీరోల దీనిలో నువ్వు కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నావు వైజయంతి మూవీస్ మీద, బ్యానర్ మీద, అశ్విని దత్ గారి చేతుల మీదుగా అన్నది. హౌ ఆర్ యూ మెంటల్లీ హ్యాండిలింగ్? సో మెయిన్లీ నాకు దత్ గారు ఆల్మోస్ట్ ఒక 2-3 years నుంచి ఆయన నాకు చెప్తున్నాను నేను నిన్ను లాంచ్ చేస్తాను అనే. అంటే ఆయనకు నాకు ఎందుకో మరి అప్పటి నుంచి నా మీద నమ్మకం ఆయనకి, ఒక 2 years నుంచి నాకు ఆయన చెప్తున్నారు. సో ఫైనల్గా యాక్చువల్లీ యూనో ఈ సినిమా ఆయన ద్వారా నేను లాంచ్ అవడం అనేది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ హ్యూజ్ బౌంటీ. ఇంకా అది నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నాకు దత్ గారు చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన నాకు ఎప్పటి నుంచో హీస్ యూనో గివింగ్ మీ కాన్ఫిడెన్స్, కాబట్టి నేను ఫైనల్గా నిజంగా ఆయన ద్వారా లాంచ్ అవుతుందంటే లైక్ యూనో వెరీ హ్యాపీ. ఇప్పుడు అది కాకుండా మీరు అన్నట్టు ఇప్పుడు ఆల్ దీస్ పెద్ద పెద్ద హీరోల తర్వాత ఇప్పుడు నేను వస్తున్నాను, నేను దాని గురించి ఎక్కువ ఆలోచించట్లా టు బి ఆనెస్ట్. ఎందుకంటే లైక్ ఐ ఫీల్ I have so much more to prove. I have so many more movies to do. నేను ఇంకా చాలా క్యారెక్టర్లు చేయాలి, ఆడియన్స్కి దగ్గర అవ్వాలి. నేను అది ఇప్పుడే అంటే వాళ్ళందరి తర్వాత నేను వచ్చేసానంటే నాకు ఐ ఫీల్ ఇట్స్ వెరీ లైక్, అంటే నాకు అది రైట్ అనిపించదు. మరి నేను అలా అనలేను, నాకు ఏదో కొంచెం సిగ్గులా, ఐ డోంట్ ఫీల్ లైక్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ బీయింగ్ లాంచ్డ్ బై దత్ గారు. దట్ ఈస్ వేర్ ఐ అంటిల్ దేర్ ఓన్లీ ఐ థింక్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ నేను కూడా ఆ లిస్ట్లోకి యాడ్ అయితే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ. ఫ్యాంటాస్టిక్, టచ్ వుడ్. ఇట్ షుడ్ హ్యాపెన్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్ ఆల్సో, నో డౌట్. అయితే కృష్ణ గారు మొదటి నుంచి నువ్వు యూఎస్లో ఉండి ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒక యాక్టింగ్ ఒకటే కాదు, నువ్వు ప్రొడక్షన్, స్క్రిప్టింగ్ వాటిలో కూడా డెవలప్ అవ్వు అని చెప్పి కదా. యూ ఆల్సో ఎంటర్ దోస్ ఛాంబర్స్ ఆల్సో ఫర్ లెర్నింగ్.
ఆ ప్రొడక్షను, స్క్రిప్టింగు వీటి మీద ఈ సినిమా వరకు నీకు నీ నీ ఇది ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా? లేదండి, నాకు అసలు ఈ సినిమాలో ఐ వాజ్ కంప్లీట్లీ ఓన్లీ థింకింగ్ అబౌట్ మై పర్ఫార్మెన్స్. అంతే. ఎందుకంటే కొంచెం మీరు అన్నట్టు ఆ ఛాలెంజ్, ఆ ప్రెషర్ అదంతా కూడా మనకు అనిపిస్తుంది కదా ఫస్ట్ సినిమాలో అసలు నేను ఎలా చేస్తున్నాను, ఈ సీన్ ఎలా వస్తుందా, లేకపోతే ఓకే ఇప్పుడు రేపు ఫైట్ ఉంది ఎలా చేయాలి, అదంతా మనకి ఇట్స్ టూ ఆక్యుపైయింగ్. అంటే మన బ్రెయిన్లోకి ఇంకా వేరే థాట్స్ ఏమి రావు. బట్ ఐ డూ రైట్ ఇన్ మై ఫ్రీ టైం. నేను జనరల్గా రాస్తూ ఉంటా కొన్ని ఐడియాలు కానీ అలా కొన్ని సీన్స్ కానీ, సో రాస్తూ ఉంటా. బట్ ఐ ఫీల్ దట్ సంథింగ్ ఇప్పుడు ఫర్ ద ఫ్యూచర్. రైట్ నౌ ఐ ఫీల్ లైక్ ఐ షుడ్ జస్ట్ ఫోకస్ ఆన్, అంటే దీనిలో సరదాగా ఈ సీన్ ఒక సీన్ రాయడం కానీ, లేకపోతే స్టోరీ డిస్కషన్ అజయ్తో కలిసి షేర్ చేసుకో అలాంటివి ఏం జరగలేదా? ఐ థింక్ అజయ్ గారికి చాలా క్లారిటీ ఉంది, నేనేం చెప్పినా కూడా వినడు. సో ఐ డోంట్ థింక్, అండ్ రైట్ నౌ ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్ ఆల్సో. నేను ఐ ఫీల్ రైట్ నౌ ఐ ఓన్లీ వాంట్ ఫోకస్ ఆన్ యాక్టింగ్. Hopefully in the future I can look at other parts of the craft, but right now నేను only